హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత పూలను పడేస్తున్నారా? ఈ వీడియో చూస్తే మీరు కన్ఫామ్గా ఇప్పటి నుంచి పూలను అయితే పడేరు ఫ్రెండ్స్. పూలతో పూల మొక్కలకి ఫర్టిలైజర్ తయారు చేసి ఇద్దాం ఈరోజు, ఓకేనా? ఓకే, మన నర్సరీలో తెచ్చిన ఫ్లవర్ ప్లాంట్స్, మందార ప్లాంట్స్ అన్నమాట. చూసారు కదా, అన్నీ ఫ్లవరింగ్ అయిపోయింది. తర్వాత మనము ఈ ఫ్లవరింగ్ కోసి పడేయకుండా ఒక మంచి ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో స్కిప్ చేయకండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఈ విధంగా ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్లవర్ కోయకపోతే నెక్స్ట్ ఫ్లవర్స్ రావడం కష్టం అవుతుంది. కాబట్టి చూస్తున్నారు కదా, ఈ విధంగా కాండాలు మొగ్గలు ఇలానే ఉండిపోతాయి. ఫ్లవర్ రాలిపోయినా సరే అవి అలానే ఉంటాయి అన్నమాట. హైవే పక్కనే మన నర్సరీ, పక్కనే ఇండియన్ పెట్రోల్ బంక్, అండ్ ఆ పక్కనే బిఎంఆర్ గార్డెన్ ఉందన్నమాట. జయం వచ్చేసి గులాబీల గడ్డి తీస్తుంది, అండ్ ఇవి కూడా గడ్డి తీస్తుండే. కాకపోతే ఫర్టిలైజర్ తయారు చేద్దాం రా అని చెప్పేసి పూలు అనుకోయమంటే వచ్చుకొస్తుంది పాపం. ఓకే ఫ్రెండ్స్, మనము ఫర్టిలైజర్ ఇచ్చే 2 ప్లాంట్స్, ఓకేనా? పండిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అన్నీ మనము కట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉన్న ఆకుల్ని తీసి పడేయాలన్నమాట. ఈ ఆకుల నుండి ఇంకొక ఆకుకి వచ్చే అవకాశం, ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ ఎండ తగిలిన అండ్ ఎక్కువ వాటరింగ్ ఇచ్చినా మనకి ఆ విధంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఆకులు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, న్యూ బ్రాంచెస్ వస్తున్నాయి. అండ్ ప్లాంట్ ఏ విధంగా ఉందో చాలా హెల్తీగా, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఓకే, అండ్ బెలూన్ మందార ఒకటి, అండ్ టైగర్ రోజ్ ప్లాంట్ అనమాట ఇది. దీనికి మనము ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎండిన ఫ్లవర్స్ కాబట్టి మనము డైరెక్ట్గా కుండీలో ఈ విధంగా ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అనమాట. పూలను వేసుకోవచ్చు. కాకపోతే పండ్ల తొక్కల్ని మనము ఇలా డైరెక్ట్గా వేయకూడదు అనమాట. ఎందుకంటే పండ్ల తొక్కలు డీకంపోస్ట్ అయ్యే క్రమంలో రకరకాల ఫంగిసైడ్, బ్యాక్టీరియాలు విడుదల చేస్తాయన్నమాట. అందుకని మొక్కకి ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వేరేగా తయారు చేసుకోవాలి ఫర్టిలైజర్. పండ్ల తొక్కలతో ఫర్టిలైజర్ అయితే వేరేగా తయారు చేసుకోవాలి. పువ్వులు కాబట్టి చాలా త్వరగా మట్టిలో కలిసిపోతాయి. అండ్ డీకంపోస్ట్ అయ్యే టైంలో ఎటువంటి బ్యాక్టీరియా అనేది విడుదల కాదు, మన మొక్కకి ఎటువంటి ఎఫెక్ట్ పడదన్నమాట. ఓకేనా, మీరు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పువ్వులు అయితే ఒక చిన్న గుంట లాంటిది తీసేసి అందులో ఫ్లవర్స్ అయితే వేసాం. ఇది వచ్చేసి టైగర్ రోజ్. చూస్తున్నారు కదా, స్టిఫ్గా అండ్ డబల్ కలర్ ఉంటుంది, రెడ్ అండ్ వైట్ కలర్. ఓకే ఫ్రెండ్స్, ఒక సైడ్ ఇచ్చేసాం కదా. అండ్ మన మొక్క పెరగడానికి మనకి పశువుల ఎరువు అండ్ ఆవు పేడ, పాతది చాలా చాలా అవసరం అన్నమాట. అండ్ రకరకాల ఫర్టిలైజర్ మనం తయారు చేసి ఇస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తున్నారు కదా. చూడండి మన ఫ్లవర్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి, ఎంత హెల్తీగా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. ఓకేనా, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్. వన్ సైడ్ మందార పువ్వులు అండ్ వన్ సైడ్ ఏమో మనం వర్మీ కంపోస్ట్ వేసేసి మట్టి ఫిల్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 డేస్ తర్వాత మనం చూద్దాము ఫ్లవర్స్ ఎలా డీకంపోస్ట్ అయ్యాయో. ఓకేనా, అండ్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్, నేను రిప్లైగా వీడియో చేసి పెడతాను. అండ్ ఇది వచ్చేసి బెలూన్ మందార ప్లాంట్ ఫ్రెండ్స్. అండ్ చాలా చాలా ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అంటే మీరు బెలూన్ మందారాన్ని చూస్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, హైబ్రిడ్లోనే బెలూన్ మందార దగ్గర ఒక 20 ఫ్లవర్స్ దాకా పూస్తాయి ఫ్రెండ్స్. అండ్ గులాబీలు కట్ చేసామన్నమాట. రీసెంట్గా కట్ చేసిన ఫ్లవర్స్ నేను పడేయకుండా ఈ విధంగా ఎండబెట్టేసాను. ఎండబెట్టేసి మనము పౌడర్ తయారు చేసుకోవచ్చు. అండ్ పూల రేకుల్ని ఈ విధంగా మనము కాంపోస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మనం పచ్చిదిస్తే మొక్కలకి ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా ఎండిపోయిన పూలని మనము వాడుకోవడం వల్ల మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా 4000 మెంబర్స్ చూస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా మన ఛానల్కి మంచి సపోర్ట్ అందించిన వారు అవుతారనమాట. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే
ప్లీజ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వన్ సైడ్ అయితే రోజు పెటల్స్ ఇచ్చాం కదా, మరి ఇటు సైడ్ అయితే మందార పూలని ఇచ్చేద్దాం. ఓకే, చాలా తక్కువ ఖర్చుతో కూడిన మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ అన్నమాట. మన మొక్కలు పెరగడానికి చాలా మంచి ఎరువు మనము డైరెక్ట్గా మొక్క ఉన్న కుండీలోనే తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు కూడా 1-2 పూలు పూసినా సరే ఆ పూలను పడేయకుండా చక్కగా స్టోర్ చేసేసి ఈ విధంగా మీ మొక్కలకి కాంపోస్ట్గా తయారు చేసుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇది వచ్చేసి బెలూన్ మందార. మనం కాంపోస్ట్ ఇచ్చిన ఫ్లవర్ ప్లాంటే. చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో, అండ్ పువ్వులు కూడా చాలా హెవీగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడైతే మనము కొద్దిగా వాటర్ అనేది ఇస్తే కొంచెం మట్టి అండ్ పూలు రెండు మిక్స్ అయ్యి మన కాంపోస్ట్ తయారవుతూ ఉంటుందన్నమాట. వాటర్ పోయమని చెప్పి హెవీగా పోసేకండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సమ్మర్లో మన గులాబీ మొక్కలకి తీసుకోవాల్సిన కేరింగ్ గురించి ఒక మంచి వీడియో రాబోతుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక లైక్ అండ్ కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా ఇప్పటి నుంచి పూలని పడేయకుండా కాంపోస్ట్ కుండీలోనే వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకోవచ్చు పూలతో అయితే. ఓకేనా? పీల్స్తో అయితే మనము బయట తయారు చేసుకోండి. పూలతో అయితే, ఎండిన పూలతో అయితే మనం కుండీలోనే వర్మీ కాంపోస్ట్ చక్కగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పక్కన పెట్టేద్దాం. ఓకే, 2 ప్లాంట్స్. ఇవన్నీ మనము ప్రయోగశాల అన్నమాట. నేను ఏ కాంపోస్ట్ చేసినా ఈ ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నర్సరీ టూర్ త్వరలో అప్లోడ్ చేస్తాను. అండ్ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.